వెల్కమ్ టు ప్రజ్ఞ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలోని భాగంగా జీవశాస్త్ర బోధన పద్ధతిలోని జీవశాస్త్ర బోధన ఉపగమాలు పద్ధతులు అనే పాఠ్యాంశంలోని ఉపాధ్యాయ కేంద్రక పద్ధతుల గురించి నేర్చుకుందాం. బోధనాభ్యాసన లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడే సాధనమే బోధనా పద్ధతి, టీచింగ్ మెథడ్. వివిధ వనరుల ద్వారా లభ్యమయ్యే సమాచారాన్ని విద్యార్థికి అందించే విధానాన్ని బోధనా పద్ధతి అంటారు. బోధనా పద్ధతులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: 1 ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు, 2 విద్యార్థి కేంద్రక పద్ధతులు. ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు. ఈ ఉపాధ్యాయ కేంద్రక పద్ధతిలో ఉపాధ్యాయుడు కేంద్ర స్థానంలో ఉంటాడు. ఇక్కడ పూర్తిగా ఉపాధ్యాయుని ఆధిపత్యం కొనసాగుతుంది. ఉపాధ్యాయుడు చురుకుగా, విద్యార్థి స్తబ్దంగా ఉంటాడు. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు మాట్లాడడం, ప్రదర్శించడం ద్వారా సమాచారాన్ని విద్యార్థులకు అందిస్తాడు. ఈ ఉపాధ్యాయ కేంద్రక పద్ధతిలో 2 రకాలు కలవు. అవి: 1 ఉపన్యాస పద్ధతి, 2 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపన్యాస పద్ధతి, దీనినే లెక్చర్ మెథడ్ అంటారు. అదేవిధంగా చాక్ అండ్ టాక్ మెథడ్ అని కూడా అంటారు. లెక్చర్ అనే ఆంగ్ల పదం లెక్టేర్ అనే లాటిన్ పదం నుండి వచ్చినది. లెక్టేర్ అనగా బిగ్గరగా చదవడం, లౌడ్ రీడింగ్. లెక్చర్ అనే ఆంగ్ల పదం లీగో అనే మరొక లాటిన్ పదం నుండి వచ్చినది. లీగో అనగా చదవడం. ఈ 2 సమానార్థాలను పరిశీలించినట్లయితే ఉపన్యాస పద్ధతిలో ఉపాధ్యాయుడు మొదట చదవడం, తరువాత నెమ్మదిగా చెప్పడం, ఆ తర్వాత వివరించడం, చివరిగా బోధించడంగా మారిందని చెప్పవచ్చు. ఈ ఉపన్యాస పద్ధతి అతి ప్రాచీనమైనది. ఈ ఉపన్యాస పద్ధతిని టెల్లింగ్ మెథడ్ అని కూడా అంటారు. ఉపన్యాస పద్ధతి జ్ఞానరంగం, సాంఘిక కృత్యానికి సంబంధించినదే కానీ భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగాలకు సంబంధించినది కాదు. ఉపన్యాస పద్ధతి ప్రయోజనాలు. ఈ ఉపన్యాస పద్ధతి వలన కాలం, ఖర్చు 2 కలిసి వస్తాయి. కాబట్టి ఉపాధ్యాయునికి, యాజమాన్యానికి అత్యంత ఇష్టమైన పద్ధతి. ఈ ఉపన్యాస పద్ధతి సులువైనది. ఉపాధ్యాయుడు తయారు కావడానికి ఎక్కువ సమయం అవసరం లేదు. ఈ ఉపన్యాస పద్ధతి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మంది విద్యార్థులకు ఎక్కువ విషయాలను బోధించవచ్చు. ఈ పద్ధతిలో సమయం ఆదా అగును.
ఈ ఉపన్యాస పద్ధతికి ఖర్చు తక్కువ. ఈ పద్ధతిలో తక్కువ కాల వ్యవధిలో ఎన్ని పాఠాలనైనా బోధించవచ్చు. ఉపన్యాస పద్ధతిలో సిలబస్ పూర్తి చేయవచ్చు. ఈ ఉపన్యాస పద్ధతిలో మంచి వక్తలుగా, సభా ఉపన్యాసకులుగా తయారు చేయవచ్చు. ఈ ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులను మంచి వక్తలుగా, సభా ఉపన్యాసకులుగా తయారు చేయవచ్చు. ఈ ఉపన్యాస పద్ధతి విద్యార్థులలో ప్రేరణ కలిగించడానికి తోడ్పడును. ఉపాధ్యాయుడు తన భావ ప్రకటన, హావభావాలు, నటనా చాతుర్యం, వాక్చాతుర్యం ద్వారా విద్యార్థులను ఆకట్టుకోవడానికి, తన బోధనా సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఈ ఉపన్యాస పద్ధతిలో అవకాశం ఉంది. ఉపన్యాస పద్ధతి పరిమితులు. ఈ ఉపన్యాస పద్ధతి చేయడం ద్వారా నేర్చుకోవడం, లెర్నింగ్ బై డూయింగ్ అనే సూత్రానికి వ్యతిరేకం. ఈ ఉపన్యాస పద్ధతి జీవశాస్త్ర బోధనకు అంత ఉపయోగం కాదు. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ, శాస్త్రీయ దృక్పథం అలవడదు. ఈ ఉపన్యాస పద్ధతిలో ఉపాధ్యాయుని బోధనా వేగానికి, విద్యార్థుల ఆలోచన వేగానికి మధ్య సమన్వయం లోపం ఉంది. ఈ ఉపన్యాస పద్ధతిలో ప్రత్యక్ష అనుభవం ద్వారా అభ్యసనం జరగదు. ఈ ఉపన్యాస పద్ధతిలో విద్యార్థి ఆలోచన శక్తి క్రమేపీ సన్నగిల్లి ఉపాధ్యాయుడిపై ఎక్కువగా ఆధారపడతాడు. ఉపన్యాస పద్ధతి వైయక్తిక భేదాలను దృష్టిలోకి తీసుకోదు. ఉపన్యాస పద్ధతిలో 5 జ్ఞానేంద్రియాలలో కేవలం వినడంనకు మాత్రమే అవకాశం ఉంది. ఈ ఉపన్యాస పద్ధతిలో ప్రజాస్వామ్య వాతావరణం ఉండదు. ఉపాధ్యాయుని ఆధిపత్యం ఎక్కువ. ఉపన్యాస పద్ధతిలో తీసుకోవలసిన జాగ్రత్తలు. అవి: ముఖ్యాంశ లేఖనంకి అవకాశం ఇవ్వాలి. ఉపన్యాస పద్ధతిలో ఉపాధ్యాయుడు మృదువైన కంఠధ్వనితో, హావభావాలు, నాటకీకరణతో విద్యార్థులను ఆకట్టుకోవచ్చు. ఉపన్యాస పద్ధతిలో ముఖ్యాంశాలను నల్లబల్లపై రాయాలి. బోధన మధ్యలో విద్యార్థులు ప్రశ్నలు అడగడానికి, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఉపాధ్యాయుడు సమయం ఇవ్వాలి. ఈ ఉపన్యాస పద్ధతిలో నిత్య జీవితంలో జరిగే సంఘటనలను, క్రొత్త విషయాలను చేర్చి బోధించాలి. ఉపన్యాస పద్ధతిలో ఉపాధ్యాయుడు కదలకుండా ఒక చోట కూర్చోవడం కానీ, నిలబడడం కానీ లేకుండా నిరంతరం మరీ విపరీతంగా అటు ఇటు కదులుతూ కానీ బోధించకుండా విద్యార్థులు ఆకర్షితం అయ్యే విధంగా బోధించాలి. ఉపన్యాస పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యార్థుల కళ్ళలోకి చూస్తూ బోధించాలి. మధ్య మధ్యలో
చర్చకు అవకాశం ఇవ్వాలి. ఈ ఉపన్యాస పద్ధతిలో బోధనోపకరణాలను ఉపయోగించాలి. ఉపన్యాస పద్ధతిని అవలంబించవలసిన సందర్భాలు: ప్రతి పాఠం యొక్క ఉపోద్ఘాతానికి ముగింపునకు ఉపన్యాస పద్ధతిని ఉపయోగించాలి. విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని తెలుసుకొనుటకు, ఉన్ముఖీకరణకు, వాళ్ళలో ప్రేరణ కలిగించడానికి ఈ ఉపన్యాస పద్ధతిని ఉపయోగించాలి. చారిత్రాత్మక అంశాలను, శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను బోధించడానికి ఈ ఉపన్యాస పద్ధతిని ఉపయోగించాలి. ప్రదర్శించి బోధించడానికి వీలు కాని క్లిష్టమైన సైద్ధాంతిక విషయాలను వివరించడానికి ఈ ఉపన్యాస పద్ధతిని ఉపయోగించాలి. ముఖ్యాంశాలను సంక్షిప్తం చేయడానికి, అదనపు సమాచారం ఇవ్వడానికి, పాఠ్యాంశాలను క్రోడీకరించడానికి, నిర్ణీత కాల వ్యవధిలో పాఠ్యాంశ బోధనను ముగించడానికి ఈ ఉపన్యాస పద్ధతిని ఉపయోగించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.